ఇప్పుడు మన ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. కూర్చోండి కూర్చోండి, 10 నిమిషాలు అయిపోతుంది. కూర్చోండి కూర్చోండి బాబు. సౌండ్ అబ్బాయి కొద్దిగా వాల్యూమ్ పెంచమ్మా, నా గొంతు బాగాలేదు. హలో హలో, ఓకే కూర్చోండి అమ్మా. 10 నిమిషాలు అయిపోతుంది. మీ అభిమాన నాయకుడు, నాకు సుదీర్ఘ కాలం నుంచి ప్రియ మిత్రుడు, ఈ మధ్య కాలమే 3 నెలల క్రితం మీ అందరి కృషితో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీహరి ముదిరాజు గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, మీ కాబోయే ఎంపీ ప్రియ మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు, ప్రియ మిత్రుడు మరి శ్రీహరి ముదిరాజ్తో సహా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జి మధుసూదన్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న డిసిసి ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 12:30 అవుతుంది, చాలా ఎండగా ఉంది, మీరు చాలా సమయం అయింది వచ్చిండొచ్చు. కేవలం మీతో కొన్ని మంచి వార్తలు పంచుకుందామనే బట్టి విక్రమార్క గారు నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఈ సంగంబండ విషయంలో గతంలో ఏం జరిగింది తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. నేను ఎక్కువ వివరాలకు పోను. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా మీకు. సుదీర్ఘ కాలంలో చాలా కాలం నుంచి క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కింద స్థాయిలో చాలా పోరాడి పైకొచ్చిన మీ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ విషయమే కాదు, ఇప్పుడు ఆయన నాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. వారు ఏం అడిగినా సరే ఆర్థిక శాఖ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు, నేను మీ నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా మంజూరు చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మక్తలే కాదు, ఇంకో విషయం మీకు చెప్పాలి. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు, పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేము పాలమూరు రంగారెడ్డి కానీ, అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ అన్ని ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి కొన్ని స్థానిక విషయాలు నేను మరి వంశీచంద్ర రెడ్డి గారి సహాయంతో రాసుకొచ్చాను, అది చదువుతాను, ఎందుకంటే అది ఏమీ మిస్ కాకుండా. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగమండ ప్రాజెక్టు
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ప్రారంభించడం జరిగింది. దాదాపు 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు దాదాపుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మెయిన్ కాలువల ద్వారా మరియు పిల్ల కాలువల ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతన్నులకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగమండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, బట్టి విక్రమార్క గారు నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన 18 రోజుల్లో ముంపు గ్రామాలైన సంగంబండ గ్రామానికి 12 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది. ఉజ్జల్లి గ్రామానికి 13 కోట్ల 34 లక్షల రూపాయలు త్వరలో వారి ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా కొత్త గార్లపల్లి గ్రామానికి 1,19,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి అని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా నేరడుగం గ్రామానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ లభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాటిస్తున్నా. దీంతో పాటు ఆర్ఆర్లు సెంటర్లైన అనుగొండ, అంకెన్పల్లి, దాదనపల్లి, గడ్డంపల్లి, భూత్పూర్ గ్రామాలకు రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను. సంగంబండ బండ తొలగించడం ద్వారా మక్తల్, మాగనూరు మండలాల్లోని దాదాపు 15 గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది. 19 సంవత్సరాల కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుతుంది. అందులో గ్రామాలు 1 సంగంబండ, 2 నేరడుగమ్మ, 3 ఉజ్జల్లి, 3 కొత్త గార్లపల్లి, 5 గుర్లపల్లి, వనాయకుంట, తిరుమలాపూర్, దాసరపల్లి, పడవాట, వడవాట, పర్మందొడ్డి, అమ్మలపల్లి, అడవి సత్యారం, మాగనూరు, ఓబులాపూర్, వర్కూరు గ్రామ రైతులు 19 సంవత్సరాల కళ నేడు నెరవేరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు వీరోచిత పోరాటం చేసి శ్రీహరి ముదిరాజ్ని గెలిపించిండ్రు. వేదిక మీద ఉన్న కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ మీరు శ్రీహరి ముదిరాజ్ గారు గెలిపించిండ్రు, కాంగ్రెస్ జెండా ఎగరేసిండ్రు. మీరు చేసిన కృషికి గుర్తించి ఇది మీ ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు ఆ స్థానంలో కూర్చునంటే, నేను ఈ స్థానంలో కూర్చునంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట, రక్తం, మీ త్యాగం మా గెలుపు వెనుక ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కోరిన విషయాల్లో మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. మరోసారి హైదరాబాద్లో ఒక 10-15 రోజుల తర్వాత మీ నియోజకవర్గ పెద్ద మనుషులతో కూర్చొని బట్టి గారు నేను సమీక్షించి మీరు అడిగిన విషయాల్లో ఏది వెంటనే చేయగలుగుతాం, ఏది కొంత సమయం జరుగుతుంది,
పైసల కొదవ లేకుండా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అక్కలు చెల్లెలు చాలా ఓపికగా మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి. ఇళ్ళు లేని వారికి మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు గతంలో గ్యాస్ సిలిండరు 1100, 1200లకు వచ్చేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీకు 500 రూపాయలకి ఇవ్వబోతున్నాం. మరి విలేకరు మిత్రులారా, ఇంకో ముఖ్యమైన విషయం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, చివరిగా ఎక్కువ సమయం తీసుకోను. మేము దీని తర్వాత ఇంకా 4 నియోజకవర్గం పోయేది. వంశీ చంద్రెడ్డి గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. వారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుంచి, మరి రాష్ట్ర కాంగ్రెస్లో, జాతీయ కాంగ్రెస్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవంతో చెప్తున్నా, వంశీ చంద్రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి, ప్రతి అక్కకి, చెల్లెలకి, అన్నకి, తమ్ముడికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వంశీ చంద్రెడ్డి గారు అద్భుతంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరిస్తారు. మీ అందరికీ న్యాయం చేస్తారు. మీ జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి మక్తల్ నియోజకవర్గంలో వంశీ చంద్రెడ్డి గారికి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.